బస్సు ప్రమాద ఘటనలో తమను ముఖ్యమంత్రి ఏ విధంగా రక్షిస్తున్నారో జగన్ చెప్పాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై జగన్ రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమను సీఎం కాపాడుతున్నారంటూ జగన్ పత్రికలో వచ్చిన కథనాలపై నిరసనగా అనంతపురంలోని ఆ పత్రికా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డితో కలిసి బైఠాయించారు. బస్సు ప్రమాదంపై తాము చింతిస్తున్నామని, బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని జేసీ స్పష్టం చేశారు. ప్రభాకర్ రెడ్డి ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వానికి 300 డ్రైవరు ఇన్సూరెన్స్ చేసిన దాంట్లో ఒక 5 లక్షలు వస్తుంది. రేపు వానికి 30 లక్షలు వస్తుంది. వాడి కొడుకు ఉద్యోగం నేనే జేఎన్టీసీలు ఇప్పించిన. వాడి కూతుర్ని ఇంజనీరింగ్ చదివిస్తాను. ఎంతమంది చేస్తాను? నా డ్రైవర్లు, నా కండక్టర్ కూతుర్లు, కొడుకులు చాలా మంది చదువుకుంటారు. నేను హెల్ప్ చేస్తాను. ఏంటంటే ఇది నాకు అర్థం కాలే. రాజకీయం చేద్దామండి, ఏదైనా చేద్దాం. చచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా చేద్దామని కోరిక. ఆయన నేను పోవద్దాను హాస్పిటల్కి, పోవాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే. ఇంకోటి చెప్తా, అప్పుడప్పుడు అన్ని సాయం చేసినారంట. మీకు తెలుసా నేషనల్ హైవే రూల్స్ తెలుసా మీకు ఎవరికైనా? టోల్ గేట్ ఒకటి, క్రేన్లు పెట్టాలా, అంబులెన్స్లు పెట్టాలా, అన్నీ పెట్టాలా తెలుసా మీకు? అది వాటి డ్యూటీ. ఎందుకు ఇంత రాజకీయం చేస్తారు? ఏముంది, నీకేం సబ్జెక్ట్ లేదు. పిచ్చి పడి నువ్వు సీఎం కావాలని. నువ్వేం సీఎం అవుతావు బాబు? నువ్వు మళ్ళీ అందరినీ బెదిరిస్తావు. ఎస్పీలు బెదిరిస్తావు, కలెక్టర్. మనటోళ్ళని ఏం చేస్తాడు? నరుకుతాడేమో బా. ఈయన మనటోళ్ళని నరుకుతాడు. ఈయనే వదిలేదు. రేపు వాడి చేంబర్ దగ్గర కూర్చుండేదే. నువ్వు అక్కడ రాజీనామా చేయాలన్నా? నేను రాజీనామా చేస్తా ఇప్పుడే. వాళ్ళు 9 మంది 10 మంది వస్తారంటే